తీయటం కన్నా ముందు ఈమె ఒక మెకానిక్ యూనిఫామ్ వేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ప్రిన్సెస్ ఎలిజబెత్ క్వీన్ టూ జస్ట్ ఒక టీనేజర్గా ఉన్నప్పుడు ఆమె జస్ట్ తన ప్యాలెస్లో ఉండేది. కానీ ఒకరోజు అనుకుంది, నేను కూడా నా దేశానికి ఏదో ఒక సేవ చేయాలి అని. సో అప్పుడు ఏటీఎస్లో జాయిన్ అయ్యింది. ఏటీఎస్ అంటే ఆక్సిలరీ టెరిటరీ సర్వీస్. ఇది ఉమెన్స్ బ్రిటిష్ ఆర్మీ. అక్కడ ఆమె కార్ డ్రైవింగ్ మరియు ట్రక్స్ రిపేర్ చేయడం నేర్చుకుంది. అంటే టైర్లు చేంజ్ చేయడం, ఇంజిన్స్ ఫిక్స్ చేయడం ఆమె పని. ఇలానే తన పట్టుదలతో జూనియర్ కమాండర్గా అయ్యింది. ఆ తర్వాత బ్రిటిష్ ఆర్మీ ఫోర్సెస్లో ఒక ఫుల్ టైం మెంబర్గా మారింది. దాని తర్వాత ఏమైందో తెలుసుకునే కన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అప్పుడు వాళ్ళ పెద్దనాన్నగారు ఎడ్వర్డ్ III కింగ్గా ఉండేవారు. అప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి అంటే కింగ్ గవర్నమెంట్ మాటే వినాలి. తనకు నచ్చినట్టు చేయడం కుదరదు. దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ మొనార్కీ రూలింగ్ అంటారు. ఈయన ఒక అమ్మాయిని లవ్ చేయడం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం. కానీ ఆ అమ్మాయి ఒక అమెరికన్. సో వాళ్ళ రూల్స్ ప్రకారం వేరే దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు. సో కింగ్ రిజైన్ చేసి ఆ ప్లేస్ను ఎలిజబెత్ వాళ్ళ నాన్న జార్జ్ IV ఇచ్చారు. సో ఆయన కింగ్గా మారారు. కింగ్ జార్జ్ IV చనిపోయిన తర్వాత తన కూతురు క్వీన్గా మారింది. 1952 నుండి 2022 వరకు ఈమె క్వీన్గా ఉంది.